మూలా నక్షత్రం మంచిది కాదు. చాలామంది అజ్ఞానంతో మూలా నక్షత్రంలో పుట్టినవారికి పెళ్లిళ్లు కావని, ఆ నక్షత్రం దోషపూరితమని భావిస్తుంటారు. ఇంకా ఏదేదో అంటుంటారు. కాని ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. ఎట్లా అంటే నేనిక్కడ చెప్తాను వినండి. విద్యాకారకురాలైన నక్షత్రం సరస్వతీదేవి జన్మించిన నక్షత్రం మూలా నక్షత్రం. మీ పిల్లలు విద్యావంతులు కావాలంటే వారు ఈ నక్షత్రంలో పుట్టడం ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. సరేనా? ఇప్పుడు శాస్త్రీయ కోణంలో చూద్దాం. ఆకాశంలో నక్షత్రాల సముదాయాన్ని గమనించండి. మూలా నక్షత్రం వీణ ఆకారంలో ఉంటుంది. అందుకే విద్యాదేవి అయిన సరస్వతి చేతిలో వీణనుంచారు. ఇది మన ఋషుల ఖగోళ విజ్ఞానానికి నిదర్శనం. సరేనా? ఇంకా చెప్తాను. మూల అంటే అర్థమేమిటి? సంస్కృతంలో మూల అంటే ప్రధానమైనది, ప్రైమ్ లేదా క్యాపిటల్ అని అర్థం. సృష్టికి మూలమైన శబ్దం ఓంకారం. ఆ శబ్దానికి మూలమైన సరస్వతీదేవికి ఈ నక్షత్రం ప్రతీక. అంతే తప్ప ఎవరో అన్నట్టు మూల కూర్చునే నక్షత్రం కాదు. అపోహల నుండి బయటపడండి. దోషాలు అయితే అందరికీ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో దోషంలేని నక్షత్రమంటూ ఏదీ లేదు. ప్రతి నక్షత్రానికి కొన్ని బలహీనతలుంటాయి. వాటికి చిన్నపాటి శాంతి ప్రక్రియలు లేదా భగవంతుని ప్రార్థన ద్వారా పరిహారం చేసుకోవచ్చు. కాని నక్షత్రాన్నే వదిలేయడం లేదా తక్కువ చేసి చూడటం ఏమాత్రం సరికాదు. అందుకే మనకు తెలిసిన విషయాన్ని కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే చాలా మంచిది. నమస్తే. మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం.